అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. మేము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాటమయ్య బోనాలు ఉన్నాయండి. అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. అక్కడ ఇప్పుడు కాటమయ్య టెంపుల్ని చూపిస్తాను మీకు. కాటమయ్య అంటే గౌడ్సు బోనాలు చేస్తారనమాట. గౌడ్సు కులదైవం అన్నట్టు. ఇప్పుడు ఇది గుడి లోపల మా అన్నయ్య కొడుకున్నాడండి. లోపల ఇక్కడ కుమ్మరి వాళ్ళు రారండి. ఇక్కడ పెద్ద గౌడు వాళ్ళే బోనం చేస్తారన్నమాట. అందుకని గుడి లోపల కూడా వాళ్ళే ఉంటారు అన్నట్టు. పెద్ద గౌనిది మా అమ్మ వాళ్ళకు ఉందన్నమాట. ఒతన్ అంటే అది వాళ్ళ పద్ధతి అన్నమాట, వాళ్ళకి సాంప్రదాయంగా ఉందన్నమాట. సరేనా, నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు. ఇది పెద్ద తమ్ముడి ఇల్లు అండి. పెద్ద తమ్ముడి ఇంట్లో దేవుడి రూము. ఇక్కడ బోనాలు చేసిండ్రు అన్నట్టు. అంటే 2 బోనాలు చేస్తారండి కాటమయ్య బోనాల రోజు. ఒకటి కాటమయ్యకు, అమ్మ వాళ్ళు గంగమ్మకు కూడా బోనం చేస్తారు. అట్లా ఒక బోనము గంగమ్మ దగ్గర ఎక్కిచ్చారు. ఇది చిన్న తమ్ముని ఇల్లు. చిన్న తమ్ముని ఇంట్లో పూజ రూము, బోనాలు. చిన్న తమ్ముని ఇంట్లో 2 బోనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక బోనము కాటమయ్యకి తీసినాక తర్వాత గంగమ్మకు తీస్తారన్నట్టు. కాటమయ్య బోనానికి పసుపు పెట్టారండి, గంధం బొట్లు పెట్టేసి కుంకుమ బొట్టు పెడతారు అన్నట్టు. ఆయనకి నైవేద్యం పరమాన్నం పెడతారు. ఈ ఫోటో మా ఫ్యామిలీ ఫోటో అండి. మా నాన్నలు 3. పైన లైన్లో ఉన్నది పెదనాన్న, నాన్న, ఇద్దరు చనిపోయినరు. రైట్ సైడ్కి ఉన్నది మా బాబాయ్. ఈ ఫుల్ ఫోటోలో వైట్ డ్రెస్లో ఉన్నది మా అన్నయ్య కొడుకు. రైట్ సైడ్ ఉన్నది మా అన్నయ్య, తర్వాత అందరూ 7 మా తమ్ముళ్ళు. ఇది మా ఫ్యామిలీ ఫోటో, అంటే మా అన్న తమ్ముళ్ళ ఫోటోలు. మా అన్న తమ్ముళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళ ఫోటో కూడా చూపిస్తాను మీకు. ఈ ఫోటోలో ఉన్నది పైన లెఫ్ట్ సైడ్ మా అన్నయ్య అండి. రైట్ సైడ్ మా ఫ్యామిలీ దాంట్లో పెద్ద అన్నయ్య కొడుకు అన్నట్టు, నాకు అల్లుడు. రైట్ సైడ్ ఉన్నది. ఇక్కడ మా అన్నయ్య కొడుకు, ఇంతకుముందు చెప్పిన కదా. పైన ఉన్నది ఇంకా మా అన్నయ్య కొడుకు, మా తమ్ముళ్ళ కొడుకులు అందరు అన్నట్టు. వీళ్ళు 7 తమ్ముళ్ళ కొడుకులు, అన్నయ్య కొడుకులు 2. ఆ ఫోటో ఇది. ఇప్పుడు మా పెద్ద తమ్ముని ఇంట్లో బోనం ఎత్తుకుంటుంది. మా పెద్ద తమ్ముని కూతురండి. తమ్ముడు బోనం ఎత్తిండు, పక్కన సైడ్ నుంచి కొద్దిగా కనిపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు రెండో మరదలు బోనం ఎత్తుకుంది. పెద్ద మరదలు, రెండో మరదలు. ఇది అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర బోనం అండి. బ్లూ శారీ మా వదిన బోనం ఎత్తుకుంది. మా అన్నయ్య కోడలు వాళ్ళ మమ్మీ, మా వదిన ఇయ్యప్రాలు, పింక్ శారీ అమ్మ. ఇది మా అన్నయ్య మనమరాలండి, మనమడు మనమరాలు. పెద్దనాన్న కోడలు, మా తమ్ముని భార్య అన్నమాట ఈమె. మా పెద్దమ్మ, తమ్ముడు, అక్క, మా మరదలు. 2. ఇది బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అండి. బాబాయ్ కొడుకు, మా కోడలు అన్నమాట బోనం ఎత్తుకుంది. మా తమ్ముడు పింక్ షర్టు. ఇక్కడ మా బాబాయ్ కొడుకులు, కోడళ్ళు, మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు, మా చెల్లె, మా తమ్ముడి కూతురు, తమ్ముడి కొడుకు, వీళ్ళందరూ అన్నమాట బాబాయ్ ఫ్యామిలీ. ఇక్కడ గుడికి వెళ్తున్నారండి బోనాలు తీసుకొని. గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రథం తీసుకెళ్తున్నారు. ఇక్కడ బోనాలు. ఇక్కడ ముందు లైన్లో ఉన్నది బ్లూ శారీ, నేను మా అల్లుడు అని చెప్పిన కదండి, మా పెద్ద అన్నయ్య కొడుకు అనేసి వాళ్ళ వైఫ్. ఇంకో అమ్మాయి గోల్డెన్ కలర్ శారీ, మా అన్నయ్య కోడలు. పింక్ డ్రెస్సు, పింక్ చున్నీ, మా తమ్ముడి బిడ్డలాంటి. పక్కన ఇంకో అమ్మాయి కూడా మా తమ్ముడు. గుడి దగ్గరికి బోనాలు అవుతున్నాయండి. డప్పులతో, డ్యాన్సులతో, శివసత్తులతో బోనాలు తీస్తారు కదండి. అట్లనే ఇక్కడ శివసత్తులు, డప్పులతో
ఇక్కడ ఉన్నది మా వదినలండి. ఈ బ్లూ శారీ ఆమె అయితే తెలుసు, పెద్దనాన్న కోడలు. ఇంకో పెద్దనాన్న కోడలు అన్నట్టు ఈమె. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అందరూ ఒకేసారి కలిసి గ్రూప్ లాగా తీసుకెళ్తారండి. మంచిగా బ్యాండ్ తోటి, శివసత్తులతోటి బాగా మంచిగా అనిపిస్తుంది. అక్కడ నుండి మా మరదళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి. మా మరదళ్ళు వాళ్ళు నలుగురు, మా మరదళ్ళు, మా అక్క కూడా ఉంది దాంట్లో. వాళ్ళంతా మా వాళ్ళే అన్నట్టు. బోనాలంటే ఇట్లా గ్రూప్గా తీసుకెళ్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. అప్పుడు అందరూ కలిసి చేస్తారు కాబట్టి అందరం కలుసుకుంటాం అన్నట్టు. కాటమయ్య అంటే శంకరుని అవతారం అండి. అందుకని శివుడికి నైవేద్యంగా స్వీటే పెడతాం కాబట్టి, తీపి పెడతాం కాబట్టి నాన్ వెజ్ చెయ్యరు అన్నట్టు. కాటమయ్య బోనాల రోజు నాన్ వెజ్ వండరు, అసలు ఏం నాన్ వెజ్ అనేదే చెయ్యరు, తీపితోటి చేస్తారన్నట్టు. పోలేలు చేసి కాటమయ్య గుడి దగ్గర తోరణంలాగా కడతారండి. పోలేలు అంటే బెల్లం పిండి కలిపి చేస్తాం కదా పోలేలు. ఆ పోలేలు తోరణంలాగా కుచ్చి పెడతారన్నట్టు. అమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్తారు, అన్నయ్య వాళ్ళు కూడా తీసుకెళ్తారు. బోనంతో తొట్టెల పోలేల తోరణము కడతారన్నమాట. అట్లా ఇది వెజ్జే చేసి చేస్తారన్నమాట. కాటమయ్య బోనాలు అంటేనే ఆయనకి వెజ్జే ఎక్కుతుంది కాబట్టి, నాన్ వెజ్ ఎక్కదు కాబట్టి ముందుగా చేస్తారన్నమాట. గురువారం రోజు కాటమయ్యకు బోనాలు చేసిన తర్వాతనే ఫస్ట్ బోనాలు కాటమయ్యకు చేస్తారు. తర్వాత సండే రోజు, ఆదివారం రోజు మాంకాలమ్మకి, పోచమ్మకి, కట్టమైసమ్మకి ఆదివారం రోజు చేస్తారండి. ఇప్పుడు గురువారం రోజు చేసిన బోనం వీడియో అన్నమాట ఇది. తర్వాత మాంకాలమ్మకి, కట్టమైసమ్మకి, పోచమ్మకి చేసిన బోనాల వీడియోలు నెక్స్ట్ తర్వాత వస్తాయి, చూడండి. ఓకేనా?
అవునా అవునా మేము కాటమయ్యను దర్శనం చేసుకున్నామండి. మా తమ్ముడి కూతురు నేను దర్శనం చేసుకున్నాము. తర్వాత మా అక్క చెల్లెళ్ళం ఫొటోస్ తీసుకున్నాం అన్నట్టు. అక్కడ మా అక్క నా లెఫ్ట్ ఉన్నది మా అక్క, రైట్ ఉన్నది మా చెల్లి, మా మరదలు, మా అక్క, మా చెల్లి, నేను, అందరు ఇంకా మా తమ్ముళ్ళ కూతుర్లు ఇక్కడ ఉన్నది. మా అక్క, మా మరదలు, మా చెల్లె, మా తమ్ముడి కూతుర్లు, మా అన్నయ్య కోడలు, మా మరదలు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి. మా నాన్న ఫ్యామిలీ, మా అమ్మ ఇప్పుడు ముందున్న గ్రే శారీ ఆమె మా అమ్మ అన్నమాట. ఎల్లో డ్రెస్ వేసుకుంది మా చిన్న తమ్ముడి కూతురు, మీకు అప్పటి నుంచి చూపించలేదు. ఇదంతా మా నాన్న ఫ్యామిలీ అన్నట్టు. ఇప్పుడు పోచమ్మ టెంపుల్ అండి పక్కకున్నది, కాటమయ్య టెంపుల్ పక్కకున్నది పోచమ్మ టెంపుల్. మేము ఇంకా దర్శనం అయింది కదండి, ఇంటికి బయలుదేరుతున్నాం. అక్కడే ఆపోజిట్లో రాములవారి టెంపుల్ ఉంటుందండి, చెరువు కట్ట పక్కనే. ఇంకోటి మీకు ఇన్ఫర్మేషన్, శుభం ఫంక్షన్ హాల్ ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే రామాలయం ఉంటుందండి. ఆ పక్కనే చెరువు కట్ట, ఇంకో పోచమ్మ టెంపుల్. ఇప్పుడు సండే రోజు పోచమ్మ బోనాలు అన్నట్టు ఇక్కడికే వస్తామన్నట్టు. నేను మా రెండో బాబే వచ్చినామండి బోనాలకి, అందుకే నేను ఒక్కదాన్నే కనిపించిన. మా కోడళ్ళు, మా మనమలు, మనమరాలు రాలేదు. సండే రోజు వస్తారన్నట్టు పోచమ్మ బోనాలకి. అక్కడ చెరువు కట్ట అని చెప్పిన కదండి, చెరువు. ఇప్పుడు మేము కాటమయ్య గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చినాం కదండి. చిన్న తమ్ముడి ఇంట్లో గంగమ్మకు బోనం ఎక్కియడానికి మా బాబు అండి, మా రెండో బాబు. ఇప్పుడు మా చిన్న తమ్ముడి కూతురు స్కూల్కి వెళ్ళింది, ఇప్పుడు వచ్చినాక బోనం ఎత్తుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు బోనం ఎత్తుతున్నది మా బాబు, మా రెండో బాబు. బోనం ఎత్తుకుంటున్నది నా చిన్న కోడలు, నా మేనకోడలు బోనం ఎత్తుకుంటుంది అన్నట్టు, చిన్న కోడలు. గంగమ్మ బోనం అన్నట్టు. మా చిన్న మరదలు సాక పెడుతుంది అన్నమాట. బోనం ఎత్తినాక సాక పెట్టి, సాంప్రదాయం కదా, అట్లా సాక పెట్టేసి మొక్కి అప్పుడు బోనం తీసుకొని గంగమ్మకి ఎక్కియడానికి తీసుకెళ్తున్నారు.
గంగమ్మకి ఎక్కియడము అంటే మీరు గంగమ్మకి ఎక్కడ ఎక్కిస్తారో అనేసి అనుకుంటుండొచ్చు. అమ్మ వాళ్ళు ఇంట్లోనే ట్యాప్ దగ్గర బోనం ఎక్కిస్తారు అన్నట్టు. మా మరదలు బోనం ఎక్కిస్తుంది ఇంట్లోనే ట్యాప్ దగ్గర, బయట ట్యాప్ అన్నట్టు, వాషింగ్ మిషన్ పెడతారు అక్కడ బోనం ట్యాప్ దగ్గరని, గంగమ్మ అన్నట్టుగా. వాటర్ అంటే గంగమ్మ కదండి, అందుకని ఎప్పటికీ ఇంట్లో వాటర్ ఉంచు తల్లి అనేసి బోనం ఎక్కిస్తారు. సంవత్సరం ఇట్లనే బోనం చేస్తారండి. మా చిన్న మరదలు బోనం ఎక్కించి సాక పెట్టి మొక్కుతుంది. పెద్ద మరదలు పెద్ద తమ్ముడు ఇంట్లో పొద్దున్నే ఎక్కించిరండి. మాకు కోడలు ఉంది కదా, కోడలు ఎత్తుకుంది అన్నమాట బోనము. అందుకని పొద్దున్నే ముందు ఫస్ట్ గంగమ్మకు బోనం ఎక్కించినాకనే కాటమయ్య దగ్గరికి బోనాలు తీసుకెళ్ళిండ్రు అన్నట్టు పెద్ద తమ్ముని ఇంట్లో. ఇప్పుడు మా చిన్న మరదలు బోనం ఎక్కిస్తుంది అన్నట్టు. బోనం ఎక్కియడం అంటే మీరు ఏదో అర్థమవుతుందో లేదో, బోనం సమర్పించడం అన్నట్టు మీనింగ్ అది. ఎక్కియడము అంటే సమర్పించడం. తెలంగాణలో బోనాలు ఎక్కియడము అంటారు అన్నమాట. అందుకని నేను తెలంగాణ కాబట్టి అదే ఫ్లోలో వచ్చేస్తాను అన్నమాట. మా మరదలు దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మా కోడలు మొక్కుతుందండి. ఆ పక్కనేనండి మా పెద్ద తమ్ముడి ఇల్లు. నేను పొద్దున ముందు చూపించిన కదా, అది పక్కనే. ఇది నేను పొద్దున అని ఎందుకు అంటున్నా అంటే ఈవినింగ్ ఎక్కిస్తున్నారు కాబట్టి పొద్దున అని చెప్తున్నా అన్నట్టు. అందుకే చీకటి ఉంది కొద్దిగా. ఇప్పుడు అమ్మ మొక్కుతుంది గంగమ్మకు. ఇప్పుడు నేను కూడా దండం పెట్టుకుంటున్నాను. ఇప్పటికీ గంగమ్మ ఇంట్లో ఉండాలని. వీళ్ళకి ఇప్పుడు కాటమయ్య బోనాలు, కాటమయ్య అంటే కంఠమయ్య అన్నట్టు, కాటమయ్య బోనాలు కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ మాంకాలమ్మ, పోచమ్మ, కట్టమైసమ్మ తల్లి బోనాలు వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కూడలి. థ్యాంక్ యూ. బాయ్.